యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మేము మ్యాంగో పికిల్ అంటే మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. ఫస్ట్ మామిడికాయలు తీసుకోవాలను. దీన్ని శుభ్రంగా మామిడికాయలు మార్కెట్ నుంచి తేయంగానే వాటర్ టబ్లో నానబెట్టాలి. 2-3 అవర్స్ నుంచి 4 అవర్స్ వాటర్లో నానబెట్టాలి. ఆ తర్వాత మామిడికాయలను ఇక్కడ తొక్కలు ఉన్నాయి కదా, ఈ తొక్కలను బొడుపులను తీసేసుకొని దీన్ని మంచి క్లాత్ ద్వారా తీసుకొని క్లీన్ చేసుకోవాలి. మేము అలా ముందుగానే చేసుకొని పెట్టాము కావున చూపించలేకపోయాము. ఇప్పుడు మామిడికాయను తెచ్చిన తర్వాత మామిడికాయ కత్తిని శుభ్రంగా తీసుకొని, ఇలా ఉంటుంది కత్తి, ఈ కత్తిని ఇలా చూసుకొని మనం కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇలా తీసుకొని ఒకటి 2 పచ్చలుగా, ఒక కాయ చిన్న కాయలు కాబట్టి చిన్న పులుపు ఎక్కువ ఉంటాయి, ఫేమస్ బంగిడిపల్లిలో ఉన్నవి. ఇలా 4 పీసెస్ చేసుకోవాలి. తర్వాత జీళ్ళను విడివిడిగా చేసుకొని ఇలా మొత్తం కంప్లీట్ చేయాలను. రెడీ. ఇలా మనం నీట్గా అన్నీ కట్ చేసుకొని అలా ముక్కలను కొట్టిన తర్వాత మనం ఇలా ఒక్కొక్క ముక్కను క్లీన్గా నీట్గా శుభ్రపరచుకొని దీన్ని ఒక 1 అవర్ 2 అవర్స్ ఆరబెట్టాలి. దీన్ని గమనించగలరు. ఇప్పుడు స్టవ్ పై పెన్నం పెట్టి దాని క్వాంటిటీకి సంబంధించిన మేము ఇక్కడ 3.5 kgs 4 kgs మధ్యలో మామిడికాయ పచ్చళ్ళు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము 2 గ్లాస్ ఆయిల్ను తీసుకుంటున్నాము. ఆ గ్లాసును చూపిస్తున్నాము ప్రజెంట్. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం తాలింపు చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆవాలు మనం ఇందులో పోచున్నాము. ఆవాలు కొద్దిగా వీటెక్కిన తర్వాత నెక్స్ట్ జీలకర్ర 1 కప్పు తీసుకోవాలనుకుంటున్నాము. జీలకర్ర దాన్ని మిక్స్ చేసుకొని ఇలా రెండింటిని బాగా కలుపుకొని ఆ తర్వాత మిక్స్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ దీన్ని అందులో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న అల్లం పేస్ట్ను బాగా 3 మిశ్రమాన్ని మిక్స్ చేసుకొని బాగా కాగబెట్టుకొని దీన్ని మనం కలుపుకున్న తర్వాత దీన్ని చల్లార్చి దించి స్టవ్ కట్ చేసి దీన్ని చల్లార్చుకోవాల్సింది. ఇలా కలుపుకొని దీన్ని ఫ్యాన్ ఆఫ్ చేసేసుకొని ఒక 1-2 అవర్స్ పక్కపెట్టి చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. మామిడికాయలకు అల్లం పేస్ట్కు తగినట్లుగా 2 గ్లాసెస్ ఆయిల్. కొలత సైజు కోసం ఒక బౌల్ తీసుకున్నాము. One, 2, 3, 4,
టోటల్ 5 కప్స్ ఇలా ఒకసారి కలగలుపుకోవాలి. ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ 1 గ్లాస్ ఆయిల్ ఆల్రెడీ పోసేసాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా తుడుచుకొని ఆరబెట్టుకొని కడుక్కొని ఫస్ట్ 1 గ్లాసు ఆయిల్ పోసాను సార్. పోసిన తర్వాత ఈ యొక్క ఆయిల్లో ఇలా ముక్కలు కడపడం వల్ల ముక్క చాలా రోజులు నిల్వ ఉండి ఎక్కువ మనకు టేస్ట్గా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత 3 మ్యాంగో మిర్చి పౌడర్ మనం వాడుతున్నాము. అలానే ఇలా కప్పులో 4 కప్పులకు 1 కప్పు కారంను తీసుకోవాలి మనం. అలానే 1 కప్పు ఉప్పు. ఇప్పుడు ఇలా కారం వేసేసి దానికి తగ్గట్లు సాల్ట్. ఇప్పుడు మెంతం పిండి, గ్రైండ్ చేసుకున్న మెంతం పిండి. ఇప్పుడు నెక్స్ట్ ఆవాల పిండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని 3 పదార్థాలు కారము, సాల్ట్ ఆర్ మెంతం పిండి అండ్ మెంతుల పిండి, ఆవాల పిండి, మెంతుల పిండి రెండు మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆ ముక్కలు అందులో వేసుకొని అందులో బాగా వేసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకొని కలుపుకుంటే చాలా బాగా మిక్స్ అయిపోయి చాలా రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి ముక్కలుడక అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే బాగా దానికి మంచి కారం పడుతుంది. ఆ తర్వాత ఆయిల్ అనేది అప్లై అవుతుంది. ఆ తర్వాత ఈ తాలింపు చల్లారిన తాలింపును తీసుకొని అందులో కొద్దిగా వేసుకుంటూ కలపవలను. కొద్దిగా పసుపు తీసుకొని దీన్ని కలర్ఫుల్గా వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ జోడించుకోవచ్చు. ఇలా మొత్తం నీట్గా చాలా నీట్గా చేసిన తర్వాత దీన్ని జాడీలోకి తీసుకొని మనం 3 డేస్ ఆపి 3 డేస్ మనం వేసి తర్వాత టేస్ట్ చూసి దాన్ని మనం తెల్ల బట్టతో లేకపోతే మనకు నిల్వ ఉండే వస్తువు దాంట్లో జాడీలో లేకపోతే బాక్స్లో సీసా బాక్స్లో అలా నిల్వ ఉంచుకుంటే మనకు 1 ఇయర్ వరకు మంచి టేస్టీగా వస్తుంది. వేడివేడి అన్నంలో చాలా కమ్మగా నెయ్యి వేసుకొని తినవచ్చు.